సిరిపురం నియోజకవర్గ ప్రజలకు నిత్యం సేవ చేయడమే తన లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. వీర్దండి గ్రామ సమీపంలో కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా సిరిపురం ప్రజలకు తోచినంత సాయం చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. మంచిగా లైన్ కావాలండి, భోజనం చేసి పోవాలి. ఎందుకంటే అక్కడ మీద మిరపకాయలు ఎత్తానికి మహారాష్ట్ర నుంచి, నాగ్పూర్ నుంచి, రాజస్థాన్ నుంచి మనుషులు వచ్చి పత్తి మిరపకాయలు ఎత్తానంటే ఇది కోనప్ప ఘనత అని చెప్తా ఉన్నా. ఇలా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఇలా రుణాలతో చెప్తా ఉన్నా. ఇలా 10,000 మంది బయటికి వెళ్ళి కైకే చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మనం ఖమ్మం పోతుంటివి, గుంటూరు పోతుంటివి. అవునా కాదా మీరు ఏదో చేయలేదు చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా కేసీఆర్ దగ్గర పోయి 100 కనెక్షన్ తీసుకొచ్చిన. మొగడు దగ్గర, వీర్దండి, గుండాయిపేట, తాట్పల్లి, ఇలా ఊరికి 500 చొప్పున దాదాపు 4,000, 3,000 కనెక్షన్లు ఇలా ఇస్తే ఒక్కొక్క బోర్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు పంట పడితే ఇలా 30,000 ఎకరాల్లో మిర్చి వేసిన ఘనత సిర్పూర్ తాలూకాది ఈ రైతు బిడ్డగా చెప్పి మనం చెప్తా ఉన్నా. మిరపకాయలు ఎత్తానికి మహారాష్ట్ర నుంచి, నాగ్పూర్ నుంచి, రాజస్థాన్ నుంచి మనుషులు వచ్చి పత్తి మిరపకాయలు ఎత్తానంటే ఇది కోనప్ప ఘనత అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా గర్వంగా చెప్తా ఉన్నా. నేను ఇలా రుణాలతో చెప్తా ఉన్నా. ఇలా 10,000 మంది